కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం జరిగింది. షూ వేసుకు రాలేదన్న కారణంతో విద్యార్థికి చెప్పుల దండ వేశారు టీచర్ కనకలక్ష్మి. తోటి విద్యార్థుల ముందు విద్యార్థికి చెప్పుల దండ వేసి అవమానించిన తీరుపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థి వంశకృష్ణ 10వ తరగతి చదువుతున్నాడు. సమాచారంతో ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ను ఉయ్యూరు డివిజన్ ఉప విద్యా శాఖ అధికారి పద్మారాణి విచారిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నేను గుడివాడ ఓపెన్ ఇంటర్ స్క్వాడ్లో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఫోన్ చేసి ఇలా ఉయ్యూరు హైవేలో ఉన్నటువంటి విజయసాయి పబ్లిక్ స్కూల్లో పిల్లలకి ఎవరో చెప్పులు దండ వేసినట్టు నాకు ఫోన్ వచ్చింది. మీరు వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిందిగా తెలియజేశారు. నేను ఆ గుడివాడ నుంచి వచ్చేలోపే MUO1 విద్యాసాగర్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పేరెంట్స్ని ఉంచండి, పిల్లల్ని కూడా ఉంచండి, నేను వస్తున్నాను అని చెప్పి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పిల్లలందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. పేరెంట్ని కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళని అంతేకాకుండా సంబంధిత ప్రిన్సిపాల్ని, కరస్పాండెంట్ని కూడా పిలిచి నాకు రిటర్న్గా ఏం జరిగింది ఏమిటి డీటెయిల్గా ఇవ్వండి. ఇచ్చిన దాని మీద నేను వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది అని తెలియజేసి వాళ్ళ చేత రిపోర్ట్ రిటర్న్గా తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లన్నీ కూడా అనుసంధానించి జరిగిన విషయం ఏమిటి అనేటువంటిది నేను జిల్లా విద్యాశాఖ అధికారికి వెంటనే నివేదిక సాయంకాలంలోపు నేను ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. అసలు దండ ఒకళ్ళేమో వేశారని చెప్తున్నారు, ఒకళ్ళు ఊరికే చెప్పులు ఇలా పెట్టారు అని చెప్తున్నారు. అది ఇంకా పిల్లలు రాసిన దాన్ని నేను మొత్తం క్రోడీకరించి చేస్తాను సార్. ఇది హై స్కూల్ కాబట్టి DO గారి ద్వారా RJD గారి దగ్గరికి వెళుతుంది. వాళ్ళకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు సార్. నేను రిపోర్ట్ మాత్రం ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు దీన్ని, నేను ఇస్తాను. మళ్ళీ తర్వాత మరి దీని మీద DO గారిని అనుసరించి రిపోర్ట్ చేయటం అది జరుగుతుంది సార్. నేను విజయసాయి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూలు ఉయ్యూరు ప్రధానోపాధ్యాయుడిని. నేను గత 46 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ స్కూలు పెట్టి 26 సంవత్సరములు. స్కూల్ అనేది యూనిఫామ్ ఎందుకు పెడతామంటే అందరికీ కామన్గా ఉండాలి, ఎటువైపు దృష్టి మళ్లించకుండా ఉండాలన్న ఉద్దేశంతో పెడతాం కాబట్టి ఆ ఫుల్ యూనిఫామ్ అనేది కంపల్సరీ చేస్తాం. కొంతమంది పేరెంట్స్ అయితే మాతో ఫుల్ యూనిఫాము షూ కొనిపించి కూడా మీరు వేసుకోకపోయినా ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి భయం పెట్టట్లేదు అన్న వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోరిక మేర మేము అది కంపల్సరీ చేయటం జరిగింది. చాలాసార్లు వెనక్కి పంపించి అరగంట టైం తీసుకొని వాళ్ళు మళ్ళీ షూ వేసుకొని రావటం అలాంటివి చేస్తున్నారు. ఎంత చెప్పినా మాటల ఇంటికి వెళ్ళి ఇలాగ ఇంకా లేటుగా రావటం వలన నిన్న చెప్పులు వేసుకు రావద్దు, ఆ చెప్పులు కూడా చాలా రకరకాల కలర్స్తో, చాలా గాడీ కలర్స్తో వేసుకొని వస్తున్నారు కాబట్టి వేసుకు రావద్దు అని చెప్పి వాళ్ళ చెప్పులకే తాడు కట్టి ఒక 10 నిమిషాలు వాళ్ళ క్లాస్లో మాత్రమే మెడలో వేసి ఉంచాను. ఈరోజు అందరూ కూడా ఫుల్ యూనిఫామ్లో విత్ షూతో సహా వచ్చారు. మరి మార్పు వచ్చింది, క్రమశిక్షణ కలిగింది. దీంట్లో పిల్లలని శిక్షించాలని కానీ వాళ్ళు హర్ట్ అవ్వాలని కానీ ఉద్దేశంతో కాదు, క్రమశిక్షణతో ఉండాలి. ఈ రోజులో మీ అందరికీ తెలుసు, బయటకి అడుగు పెడితే ఈ కాంపిటేటివ్లో క్రమశిక్షణతో కూడుకున్న విద్య వాళ్ళ భవిష్యత్తులో ఉపయోగపడుతుందన్న ధ్యేయంతో ఇట్లాగ జరిగినది. బాబు ఇంకోటి వంశీకృష్ణను యూనిఫామ్ వేసుకొచ్చి చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పి షూ వేసారని చెప్పి చెప్పులు దండ వేశారండి మేడం గారు, ప్రిన్సిపాల్ గారు. మా బాబుతో పాటు ఇంకా 15 మందికి కూడా వేశారన్నారు. అసలు కారణం మాకు కూడా పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఇప్పటి వరకు. వాళ్ళు అడిగారు, స్కూల్ యాజమాన్యాన్ని అడిగారు? మేము ఇప్పుడు వచ్చి అడిగామండి. రాత్రి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 అయిందండి. ఇంకా మార్నింగ్ వచ్చి మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం? మేము వేసామని అంటున్నారు. దానికి సమాధానం లేదంటే అసలు కరెక్ట్ కాదు కదండి. మా బాబు ఇంటికి వెళ్ళేసరికి ఇంటికాడ లేకుండా ఏదైనా జరిగితే ఏం చేసేవాళ్ళు మీరు అని చెప్పి మాట్లాడారండి ఉదయం వచ్చి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం జరిగింది. షూ వేసుకు రాలేదన్న కారణంతో విద్యార్థికి చెప్పుల దండ వేశారు టీచర్ కనకలక్ష్మి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణంగా విద్యార్థి చెప్పుల దండ వేసిన టీచర్ ఈ షూ వేసుకు రాలేదన్న కారణంతో తోటి విద్యార్థుల ముందు విద్యార్థులు చెప్పులు దండ వేసిన అవమానించిన టీచర్ కనకలక్ష్మి. ఈ ఉయ్యూరులో జరిగిన ఈ ఘటన అత్యంత విద్యాకరణం.
ఒక ఉపాధ్యాయురాలుగా క్రమశిక్షణ నేర్పాల్సి ఉండగా పోయి విద్యార్థి అందరి ముందు అవమానించడం కూడా అమానుషం. ఉయ్యూరు గురువు అమానుషం. అక్షరాలు నేర్పాల్సిన చేతులే చెప్పులు దండ వేశాయని ఉయ్యూరులో విద్యార్థికి అఘోర అవమానం జరిగిందని కూడా చెప్పొచ్చు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో విద్యా వ్యవస్థకే మద్దతు తెచ్చిన ఘటన వెలుగులోకి చూసింది. క్రమశిక్షణ పేరిట ఒక ఉపాధ్యాయురాలు తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శించినట్లు చెప్పొచ్చు. తప్పు చేసి మందలించాల్సిందో పోయి పసివారిని కూడా చూడకుండా తోటి విద్యార్థుల ముందు అత్యంత దారుణంగా అవమానించారు. ఉయ్యూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఒక రోజు పాఠశాలకు షూ వేసి రాకుండా వచ్చాడు. ఇది గమనించిన ఉపాధ్యాయురాలు కనకలక్ష్మి ఆ విద్యార్థిని మందలించడమే కాకుండా పక్కనే ఉన్న పాత చెప్పులను తెప్పించి ఆ విద్యార్థి మెడలో చెప్పు దండ వేశారు. తరగతి గదిలో తోటి విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే ఈ విధంగా అవమానించారు. ఈ ఘటనలో 4 విద్యార్థులు తీవ్రంగా మనోభావాలకు గురయ్యారు. గతంలో సుమారు 6 కూడా ఇట్లాగే చేశారు. స్కూల్ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి కూడా నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని డిఓ ఆఫీసుకు సంబంధించిన స్కూల్ ప్రిన్సిపాల్ డైరీ విచారిస్తున్న ఉయ్యూరు డివిజన్ విద్యాశాఖాధికారి పద్మసాని స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.